ఈరోజైతే సండే కదా మమ్మీ నేను బయటకెళ్ళి క్రికెట్ ఆడుకుంటానని మా అబ్బాయి అయితే అంటున్నాడు. ఇంకా మా ఆయన ఏమన్నాడంటే ఎండలో ఎక్కడ తిరుగుతావురా బయటకొద్దు నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తానని చెప్పేసి షాక్ ఇచ్చాడు మా వాడికి. సరే అని చెప్పేసి బయలుదేరిండు గానీ ఎక్కడికెళ్తున్నామన్న విషయం నాకు మా ఆయనకు తప్ప మా అబ్బాయికైతే తెలీదు. వాడు బయటకెళ్తున్నాం అనగానే సగం హ్యాపీగా ఉన్నాడు. సగం కొంచెం షాక్‌లో ఉన్నాడనమాట. ఇంకా రెడీ అయిపోయి అయితే మేము బయలుదేరుతున్నాము. ఫ్యాను, లైట్ ఆఫ్ చేసేసి అయితే డోర్ ఏసేసుకొని లాకేసేసుకున్నాము. ఇంకా ఏసేసుకున్నాక బయటకొచ్చేసేటి గేట్ కూడా లాకేసేసుకున్నాము. అంతా ఏసేసుకున్న తర్వాత మేమైతే బయలుదేరిపోయినాం ఆటోలో. ఇంకా బయలుదేరిన తర్వాత మా వాడు అడుగుతున్నాడు, "ఇప్పటికన్నా చెప్పండమ్మా ఎక్కడికెళ్తున్నాము" అని. "ఒరేయ్! నీకు సర్ప్రైజ్ అని చెప్పిన కదా! మళ్ళీ మళ్ళీ అడగొద్దని" చెప్పేసి మా ఆయన అయితే అంటున్నాడు. ఇంకా ప్రయాణం అయితే సాగించినాం మేమైతే. చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా రోజుల తర్వాత ఎక్కడికెళ్తున్నామో మీకు చూపిస్తాను. అక్కడికెళ్ళేంత వరకు తెలీదు మా వాడికి, మా అల్లుడికి. వాళ్ళకైతే మేము వస్తున్నామని కూడా ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదనమాట. వెళ్ళిన తర్వాత అందరం హ్యాపీగా కాసేపు కూర్చొని అయితే కబుర్లు చెప్పుకున్నాము. మా వదిన అయితే వంట రెడీ చేసింది. ఇదిగో పకోడీలు కూడా చేసిందనమాట. ఇంకా అందరం కూర్చొని అయితే ప్రశాంతంగా తినడం మొదలుపెట్టినాము. ఇంక ఈ రొట్టెలు అయితే కర్ణాటక సైడ్ అయితే ఎక్కువ ఫేమస్ అనమాట. ఇవి బిదర్లో మాత్రమే దొరుకుతాయి. చూడ్డానికి చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. కర్రీ లేకుండా కూడా తినొచ్చు అనమాట వీటిని. చాలా బాగుంటాయి అనమాట. మేము వీడైతే మా పెద్దల్లుడు, మా చిన్నల్లుడు, పక్కన మా అన్నయ్య ఉన్నాడు. ఈ కోత అయితే మీకు ఎవరో తెలుసు కాబట్టి ఇంకా తిను మా వదిన. చాలా రోజుల తర్వాత అయితే అందరం హ్యాపీగా కలుసుకున్నాం అనమాట. అందరం చాలా హ్యాపీ అనమాట. అప్పుడప్పుడైనా ఇలా అందరి ఇళ్ళకు వెళ్తూ ఉండాలి. అలా వెళ్తేనే బంధాలు, బంధుత్వాలు బలపడతాయని నా ఉద్దేశం అనమాట. ఇంకా రొట్టెలతోనే కడుపైతే నింపేసుకున్నాం అనమాట. ఫుల్ హెవీగా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మా వదిన ఊర్లో నుంచి పపాయ తీసుకొచ్చిందంట. ఆ పపాయ కూడా కట్ చేసి ఇచ్చింది. ప్రేమతో ఇచ్చింది కదా అని చెప్పేసి ఆ పపాయ ముక్కలను కూడా 2 పొట్టలో అయితే వేసేసుకున్నాము. ఆ పొట్ట అయితే చాలా బరువుగా అయింది. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.